గుండెపోటు అనేది రక్తనాళం బ్లాక్ వల్ల అవడం వల్ల వస్తుందండి. రక్తనాళం బ్లాక్ అవ్వడానికి మేజర్ కారణాలు, మైనర్ కారణాలు అంటారు. మేజర్ కారణాలంటే షుగరు, బీపీ అధికంగా ఉండడం, కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం, సిగరెట్ తాగడం, లాస్ట్ది మగవాళ్ళకి. సో ఇవన్నీ మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే మగవాళ్ళుగా పుట్టడం వల్ల మీకు హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఎక్కువ ఉంటుంది. దాన్ని వేరేగా చెప్పాలంటే ఆడవాళ్ళకి హార్ట్ అటాక్ రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. ఎప్పుడు దాకా ఉంటుంది? ఆల్మోస్ట్ బహిష్టు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది ఎండ్ అయ్యేదాకా, అంటే 13-14 ఏళ్ళ నుంచి, అదే 12 నుంచి 14 ఏళ్ళ వయసు నుంచి 40-45 వయసు దాకా వాళ్ళకి హార్ట్ అటాక్ రాకుండా ప్రొటెక్షన్ ఉంటుంది. వన్స్ వాళ్ళకి బహిష్టు పీరియడ్స్ ఆగిపోయాయో అప్పుడు ఆ ప్రొటెక్టివ్ హార్మోన్స్ ఏవైతే అవి ఉండవు. అప్పుడు ఆడ మగ ఇద్దరు ఒకళ్ళే. సో వన్స్ అంటే 45-50 దాటిన తర్వాత మగవాళ్ళకి రావడానికి, హార్ట్ అటాక్ రావడానికి ఎంత ఛాన్సెస్ ఉంటాయో వాళ్ళ ఫ్యామిలీ రిస్క్ ప్రకారం అదే ఆడవాళ్ళకి కూడా ఉంటుంది. సో ఒకవేళ ఇప్పుడు మనకి భారతదేశంలో ఇంత పికప్ కాలేదనుకోండి, బట్ మెట్రో సిటీస్లో చూస్తున్నాం. ఆడవాళ్ళు గనక మగవాళ్ళలాగా వాళ్ళు స్మోకింగ్ చేయడం, లేదా షుగర్ సరిగ్గా కంట్రోల్లో పెట్టుకోపోవడం, ఇలా చేసినట్లయితే ఏమవుతుందంటే వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం మగవాళ్ళతో ఎంతో అంతే వస్తుంది సరిగదా, కొంత ఎక్కువ రిస్క్ కూడా ఉండే అవకాశం ఉన్నది. ఎందువల్ల? ఆడవాళ్ళు మగవాళ్ళ కంటే పొట్టిగా ఉంటారు, వాళ్ళ గుండె చిన్నగా ఉంటుంది, వాళ్ళ రక్తనాళం కూడా చిన్నగా ఉంటుంది గుండెది. అది బ్లాక్ చేయడం తేలిక కదా. సో కొంత కొలెస్ట్రాల్ చాలు. చిన్న రక్తనాళం బ్లాక్ చేయాలంటే, పెద్ద రక్తనాళం బ్లాక్ చేయాలంటే ఎక్కువ కొలెస్ట్రాల్ కావాలి. సో ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకి 45 ఇయర్స్ దాటిన బహిష్ట ఆగిపోయిన తర్వాత వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్స్ వాళ్ళు కంట్రోల్ చేసుకోపోనట్లయితే మగవాళ్ళ కంటే ఇన్ఫ్యాక్ట్ ఆడవాళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నది. సో ఆడవాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ రిస్క్ ప్రకారం వాళ్ళ హార్ట్ అటాక్ ఉన్నట్లయితే ఇంకా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందండి. చిన్నపిల్లల్లో వచ్చే గుండె జబ్బుల్లో ఎక్కువగా పుట్టుకతో వచ్చే గుండె జబ్బులే ఎక్కువగా మనం చూస్తుంటామండి. అంటే పుట్టుకతో వాళ్ళకి జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల కామన్గా ఏంటంటే అవి కొత్త ప్రాబ్లమ్స్ రావచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తల్లి గర్భంలో ఉన్న గుండె సర్క్యులేషన్ వేరు, పుట్టిన తర్వాత గుండె సర్క్యులేషన్ వేరు. ఎందువల్ల? తల్లి గర్భంలో అసలు ఊపిరితిత్తులతో మనకి పనే లేదు. సో ఆ ఆక్సిజన్ కావాల్సిన ఆక్సిజన్ కానివ్వండి, తిండి కానివ్వండి, ఆ తల్లి నుంచే మనకు వస్తుంటుంది. కాబట్టి పిల్లవాడు ఊపిరి తీసుకోవడం కానీ తినడం ఏమైనా అవసరం లేదు. కాబట్టి అది పూర్తిగా డిఫరెంట్ అట్మాస్ఫియర్. బయట పుట్టిన తర్వాత ఫస్ట్ ఏడుపుతో ఏమవుతుందంటే ఊపిరి తీసుకోవడం మొదలు పెడతాడు బిడ్డ. సో ఈ గుండె డిఫరెంట్. సో ఒక్కొక్కసారి ఏమవుతుందంటే తల్లి గర్భంలో ఉన్న గుండె ఎలాగుందో అవి కొంతకాలం కంటిన్యూ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుండెలో ఒక రకమైన రంధ్రము, ఇంకొక రకమైనటువంటి లెఫ్ట్ రైట్ కనెక్షన్ ఒకటి ఉంటుంది, పీడిఏ అంటారు. ఈ గుండెలో రంధ్రాన్ని ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటారు. ఇవి పుట్టుకతో 100% పిల్లలకు ఉంటాయి. 2 నెలల లోపు అవన్నీ కూడా మూసుకుపోతాయి 88% మందికి. సో కొంతమందికి ఏంటంటే అది ఇంకా పెర్సిస్ట్ అవుతాయి. ఇది కామన్గా జరిగే ప్రాబ్లం. కొంతమందికి పుట్టుకతో సీరియస్ గుండె ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవి కామన్ తప్ప గుండె స్ట్రోక్స్ రావడం అంటూ జనరల్గా చిన్నపిల్లల్లో, అంటే పెద్దవాళ్ళల్లో గుండె రక్తనాళాల్లో పూడిక రావడం వల్ల స్ట్రోక్స్ వస్తాయి. అది చిన్నపిల్లల్లో చాలా చాలా అరుదుగా చూస్తాం. ఎందుకంటే ఆ రక్తనాళం అప్పుడు ఫ్రెష్ రక్తనాళం కదా, దాంట్లో బ్లాక్ ఏర్పడటానికి మనకి కొంత టైం పడుతుంది. సో చిన్నపిల్లల్లో వచ్చే సమస్యలు చాలా వరకు పుట్టుకతో వచ్చినట్టు గుండె డిఫెక్ట్స్ వల్ల వచ్చినటువంటి ప్రాబ్లమ్స్.